అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు. వారెవరో కాదు, డాక్టర్ క్రూవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇంటి ముందు కాకి అరిస్తే అసలు దేనికి సంకేతం గురుగారు? అది మంచిగా? చెడుగా? లేదా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదా? కాకి అనేది పితృదేవతలకు ప్రతీక అని చెప్పడం జరుగుతుంది. అవును. మామూలుగా ఇప్పుడు ఏదైనా శ్రాద్ధ కర్మలు గనుక జరిగినట్లయితే ముందు ఆ కాక్కే మనం ఆ పిండం పెట్టడం అనేది జరుగుతుంది. అంతేకాదు దైనందిన జీవితంలో కూడా మనం భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద తీసి పక్కన పెట్టేస్తాం ముందు. హ్మ్. భోజనం అయిపోయిన తర్వాత ఆ ముద్దను తీసుకెళ్ళి బయట కాకికి పెడతాం. హ్మ్. అయితే ఇవాళ కాకులు కనిపించట్లా. అవును. మనం పెడతా ఉన్నా తినటానికి ఏ కాకి రావట్లా అసలు. ఆ కాకి పితృదేవతలకి ప్రతీక అని. మనకి చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు పుస్తకాల్లో ఉండేది. కాకి మామ రాక తెలుపు కా 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 అని ఒక ఇది ఉండేది. కాకి గనుక అరిచినట్లయితే మన ఇంటికి చుట్టాలొస్తారు అని ఒక ఇది ఉండేది ఆ రోజుల్లో. హ్మ్. నమ్మేవాళ్ళు. బాగా నమ్మేవాళ్ళు. ఆ కాకి ఏంటోరా పొద్దున్నుంచి అరుస్తోంది. ఎవరొస్తారో ఏం పాడో తెలియట్లేదు అనేవాళ్ళు. వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు. హ్మ్. ఎవరో ఒకళ్ళు అలాగే వచ్చేవాళ్ళు. అలాగే ఇవాల్టి రోజున కాకి అంటే ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు వాళ్ళకా అన్నం వండేసి అక్కడ పెడతారు. అవును గురుగారు. అన్నం వండేసి పెట్టినప్పుడు కాకులు తినాలవి. పితృదేవతలు గదా! అవి వచ్చి తినాలి. కానీ ఒక్కొక్కసారి అవి తినవు. హ్మ్. అసలు రావు. హ్మ్. వచ్చినా చుట్టూ నుంచుంటాయి తప్పించి పోయి తినవు. హ్మ్. ఇది ప్రాక్టికల్ మన కళ్ళతో మనం చూసినటువంటిది. హ్మ్. కాకులు చుట్టూ ఉంటాయి. వెళ్ళి అన్నం మాత్రం ముట్టుకోవు. అంటే అప్పుడు మనకి నమ్మకం ఏంటి? ఆ పోయినటువంటి ప్రేతం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ దానికేదో తీరనటువంటి కోరికలు ఉన్నాయి అని, ఆ కోరికలు తీరుస్తాము అని చెప్పేసి మనం అక్కడ ఏదైనా ఓ నమస్కారం పెట్టి వాళ్ళకో ప్రామిస్ గనుక చేస్తే, అప్పుడు ఈ కాకులు పోయి అన్నం తింటాయి అని ఇట్లా ఒక ఇది చెప్తారు. సో, అలా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఒక సినిమాలో ఎక్కడో మనకు చూపిస్తాడు చూడండి. కాకి వచ్చి అన్నం ముట్టుకోదు. హ్మ్. అన్నం ముట్టుకోకపోతే వాడు అటు ఇటు చూసేసి, ఆ అన్నంలో చిన్న మాంసం ముక్కలు కలిపేసి అబ్బాయి పైన విసిరేస్తాడు. ఆ కాకులు గద్దలు గూడా వచ్చి ఎగరేసుకుపోతాయి. హ్మ్. సో, ఇవన్నీ కూడా మనం దాన్ని ఏదో కామెడీ చేసేయటానికి అవన్నీ కూడా ఇలా వాడుతూ ఉండటం జరుగుతుంది. అయితే కాకులు అనేవి కేవలము పితృదేవతలకి ప్రతీక. హ్మ్. అదే మనకి లెక్క. ఓకే. కాకి అన్నం తినాలి. పితృదేవతలకు పెట్టిన పిండాలు కాకులు తప్పనిసరిగా తింటాయి. హుహు. వినకపోతే మనం ఇందాక మనం చెప్పినట్టుగా నమస్కారం పెట్టుకుంటే తప్పనిసరిగా కాకులు తింటాయి. మన ఓహ్! ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి ఎవరో చుట్టాలొస్తారు. హ్మ్. శుభం జరుగుతుంది అని. కాకి అరిస్తే మనకేమి అది చెడు చెడు కాదు. కాదు. హ్మ్. శుభం అది. ఓహ్! శుభలక్షణం అది. హుహు. గురుగారు, ఇన్ని పక్షులుంటాయి గదా! ఎందుకు కాకికే ఆ విధమైన గుర్తింపొచ్చింది? ఆ ఇచ్చినటువంటి దాంట్లో కాకి అనేది పితృదేవతలకు ప్రతీక అన్నాడమ్మా అంతే. హుహు. ఓకే. ఓకే. పితృదేవతలకు ప్రతీక. హ్మ్. అందులో కాకి సామాన్యంగా ఏమవుతుందంటే నిజ జీవితంలో మనతో పాటుగా కలిసిపోయి జీవించేవంటి పక్షి ఆ హ్మ్. రోజుల్లో. హ్మ్. ఇవాళ కనిపించట్లేదు అంతే. హ్మ్. అందుకని కాకికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన దొడ్లో ఏం ఆరబోసుకున్నప్పటికి మిరపకాయలు ఆరబోసినప్పటికి మిరపకాయలు ఎత్తుకుపోతాయి కాకులు. హుహు. మా ఓకే. చిన్నప్పుడైతే అలాగే ఉండేవి. హుహు. అందుకని మిరపకాయలు ఆరబోస్తే కాకి ఈకలు పట్టుకొచ్చి 2 అక్కడ ఏదైనా దీనికి గుచ్చి అక్కడ ఎదురుగుండా పెట్టేవాళ్ళం. ఎందుకంటే కాకి ఈకని చూస్తే కాకి రాదు అని. ఓకే. అదో నమ్మకం ఉండేది. హ్మ్. అవి వచ్చేవి కాదు. హ్మ్. ఇట్లా ఆ కాకులు అనేవి మన దైనందిన జీవితంలో మనతో పాటుగా మమేకం అయిపోయినాయి. హుహు. ఇవాళ వాటి యొక్క ఆ జనరేషనే అసలు అంతరించిపోయింది. హ్మ్. చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు అవి మనలో కలిసిపోయేటివి కాబట్టి పితృదేవతలకు ప్రతీకగా దాన్నలా అనుకున్నాం. ఇప్పుడు పిచ్చుకలు కూడా అంతే గదా! ఆ! ఒకానొక రోజునైతే పిచ్చుకలు విపరీతంగా ఉండేవి. హ్మ్. ఇప్పుడసలు పిచ్చుకలు లేవుగా. హుహు. ఈ సెల్ టవర్లు పెట్టారండి. దాని నుంచి వచ్చేవంటి రేస్ వల్ల పిచ్చుకలేవి కూడా కనిపించకుండా పోయినాయి. హ్మ్. దీని మీద ఒకసారి వాడొక ఆర్టికల్ రాసాడు. ఈ పిచ్చుకలు
పంటల మీద పడి పంట తినేస్తూ ఉంటాయి. అవును. చైనాలో ఒకసారి వాళ్ళు లెక్క కట్టారు పిచ్చుకల వల్ల ఎంత నష్టం వస్తుంది అని. హ్మ్. ఏదో కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది సంవత్సరానికి అని వాళ్ళు లెక్కేసుకున్నారు. హ్మ్. కాబట్టి పిచ్చుకలు లేకుండా చేస్తే హ్మ్. హ్మ్. ఆ పంటంతా మనకి ఆదా అవుతుంది కదా! మిగులుతుంది కదా! హ్మ్. అందుకని మనుషుల్ని పెట్టించి పిచ్చుకల్ని చంపించేశారు. ఆహా! అయిపోయింది. హ్మ్. కానీ పిచ్చుకలు చేసే ఇంకో మంచి పనుంది. హ్మ్. ఏమిటి అంటే పురుగుల్ని తినేస్తాయి. క్రిమికీటకాల్ని తినేస్తాయి పిచ్చుకలు. హ్మ్. మరి దానివల్ల పంట బోలెడంత ఆదా అవుతుంది మనకి. హుహు. వీళ్ళు ఆ విషయాన్ని గ్రహించల. హ్మ్. ఆ నెక్స్ట్ ఇయర్‌కొచ్చాడు పిచ్చుకలు లేవు. క్రిమికీటకాలు పంటలు తినేయటం మొదలుపెట్టినాయి. మొత్తం నష్టమే. విపరీతంగా లాసొచ్చింది. ఆ! మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? రష్యా నుంచి వాళ్ళు పిచ్చుకలు దిగుమతి చేసుకున్నారు అన్నారు. హ్మ్. ఇతర దేశాల నుంచి మళ్ళీ పిచ్చుకలు దిగుమతి చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా మన ప్రకృతి సమతుల్యత ఇవి సాధించాలంటే అన్ని రకాలు ఉండాలి. క్రిమికీటకాలు ఉండాలి. ఈ పక్షులు ఉండాలి. కాకులు ఉండాలి. పిచ్చుకలు ఉండాలి. అన్నీ హ్మ్. ఉండాల్సిందే. ఓకే. ఓకే. ఎంచక్కా మనకి పూర్వీకులు మన కల్చర్‌లో యానిమల్స్‌ని జంతువుల్ని, బర్డ్స్‌ని వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది గదా! గురుగారు. వాటికుండే ప్రాధాన్యత మళ్ళీ వాటికుంది ఉంది. మన కల్చర్‌లో. ఉంది. హ్మ్. అందుకే కదా ఇవాళ రోజున పులి, సింహం వాటిని కూడా అభయారణ్యాల్లో పెంచుతున్నాం మనం. హ్మ్. వాటిని చంపడానికి వీల్లేదు. హ్మ్. ఈవెన్ అమెరికాలో కూడా లేదు. హ్మ్. అమెరికాలో మహా అయితే ఏమున్నదంటే హ్మ్. లేడీ, దుప్పి ఇలాంటి వాటిని మీరు వేటాడుకోవచ్చు. హ్మ్. ఇండియాలో మనకి ఆ ప్రొవిజన్ లేదు. హ్మ్. మనం చంపడానికి లేదు. హ్మ్. కానీ అమెరికాలో ఉంది. ఎందుకంటే ఓకే. అమెరికాలో ఇవి విపరీతంగా పెరిగిపోయి జనవరి, ఫిబ్రవరి నెలల్లో హ్మ్. ఇదే సీజన్ వాళ్ళకి. హ్మ్. ఈ సీజన్‌లో పంటల్ని పాడు చేస్తూ ఉంటాయి. హ్మ్. అందుకని ఎవరైనా సరే ప్రతి వాళ్ళు ఆ జీప్ ఒకటేసుకొని అందులో గన్ ఒకటేసుకొని హ్మ్. కనిపించినటువంటి లేడీ, దుప్పి ఇట్లాంటి వాటిని చంపేస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. చంపేసి వాళ్ళు తెచ్చేసుకోవచ్చు. హ్మ్. కానీ రిస్ట్రిక్షన్ ఉంది. హ్మ్. దాని చర్మాన్ని ఇతర దేశాలకు పంపించకూడదు. ఓకే. ఓకే. హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లో వాడు బోర్డ్ పెట్టేస్తాడు ప్రొహిబిటెడ్ అని. హ్మ్. అవి తెచ్చుకోవడానికి వీల్లేదు. హుహు. ఓకే. అదే ఓకే. మళ్ళీ గొర్రె చర్మాలైతే తెచ్చుకోవచ్చు. హ్మ్. డెన్మార్క్ నుంచి అక్కడికొస్తాయి గొర్రె చర్మాలు. హ్మ్. ఆ గొర్రె చర్మాలు మనం తెచ్చుకోవచ్చు మళ్ళీ. ఓకే. ఓకే. ఇప్పుడివి ఇలాగ అంతరించిపోతుంటే గురుగారు, మేబీ ఫ్యూచర్‌లో భవిష్యత్తులో హ్మ్. మన సంప్రదాయాల్లో కూడా కొన్ని మన మోడిఫికేషన్స్ బొమ్మల వస్తాయేమో వరకే గదా! మిగులుతాయి. హ్మ్. సింహము ఇదివరకు ఉండేదండి మా ఇండియాలో సింహం ఉండేదండి. ఇప్పటికే బెంగాల్ టైగర్ ఉంటే ఇదివరకు ఉండేదండి. తెల్లగా ఉండే సింహం ఒకటుండేది. అది అది పుస్తకాల్లో బొమ్మల వరకే పరిమితం అయిపోతుంది. హ్మ్. అందుకే దాని మీద ఇప్పుడు అభయారణ్యాలు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ హ్మ్. పెంచి పోషించాలి అని గవర్నమెంట్ ఒక ఉద్యమంగా తీసుకొచ్చింది. ఓకే. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. కాకి అరుస్తే ఏంటో అని అనుకోవాల్సిన అవసరం లేదు. పూర్వం ఏమి లేదు. నుంచి కూడా వచ్చేది. ఎవరైనా చుట్టాలొస్తున్నారేమో అని ఆ విధంగా నమ్ముతారు అందరూ అంతే. కూడా. అంతే. ఓకే. ఓకే. అంతేనమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.